హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 119. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు ఉదయం సురేంద్ర ఎంతో హుషారుగా మేలుకొని ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధం అన్నట్టు రెడీ అయ్యి వచ్చి భూపతి దగ్గరికి, డాడ్ నేను సిద్ధం అన్నాడు. ఆయన నవ్వుతూ ఆల్ ది బెస్ట్ మై సన్ అని బ్లెస్ చేసి ప్రోత్సహించారు. సురేంద్ర నవ్వుతూ థ్యాంక్స్ డాడ్ అని అతని కారులో శోభా గారు ఉన్న గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అక్కడ నెల్సన్, జెసికా, ఇంకో నలుగురు గన్మెన్ సిద్ధంగా ఉన్నారు. శోభా గారు అప్పుడే లోపలికి వచ్చి బయటకు వచ్చి సురేంద్రని చూసి హవర్ యూ మై సన్ అని అడిగి దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమగా పలకరించి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని బలవంతంగా సురేంద్రని దగ్గర కూర్చోపెట్టి టిఫిన్ పెట్టి తినమని ఆర్డర్ వేశారు. సురేంద్ర నవ్వుతూ ఆవిడ పెట్టినవన్నీ తింటూ చాలా రోజుల తర్వాత అతని తల్లి చేతుల మీదుగా టిఫిన్ తింటున్నట్టు భావిస్తూ సంతోషంగా తిన్నాడు. ఆవిడతన్ని చూస్తూ ఒక్కసారి గతాన్ని తలుచుకుంది. సురేంద్ర, సూర్యల చిన్నతనంలో వాళ్ళు గొడవ పడడం, శశి విషయంలో కొట్టుకోవడం, ఆవిడ మందలించడంతో భూపతి కలుగ చేసుకోవడం అన్నీ గుర్తు చేసుకొని అప్పటికి ఇప్పటికీ ఏదీ మారలేదు. అదే గొడవ, అదే విధానం. సురేంద్రని మరింత మూర్ఖంగా చెడు మార్గంలోకి నడిపించి వాడి భవిష్యత్తు నాశనం చేశాడు భూపతి అని విచారిస్తూ సురేంద్రని తలచి బాధపడుతూ చిన్నగా నిట్టూర్చి, సురేంద్ర ఫుడ్ ఎలా ఉంది, నీకు నచ్చిందా అని ఆప్యాయంగా అడిగారు. ఆవిడ సురేంద్ర టిఫిన్ పూర్తి చేసి ఎంతో సంతోషంగా చాలా బాగుంది మ్యామ్, మా అమ్మని గుర్తు చేశారు. ఆవిడ చనిపోయి 9 ఏళ్ళు అయ్యింది. నేను మా అమ్మని చాలా మిస్ చేస్తున్నా. మా అమ్మ నన్ను విడిచిపోయారు, నన్ను పూర్తిగా ఒంటరి వాణ్ణి చేశారు. ఇన్నాళ్ళకి మళ్ళీ అమ్మ నాతో ఉన్నట్టుగా అనిపించింది అని ఎంతో నిజాయితీగా చెప్పాడు. అతని మాటలు ఆవిడ హృదయాన్ని కదిలించాయి. కానీ అతని మాటలు మోసపూరితమైనవిగా అభిరామ్ భావిస్తూ ఉన్నాడు. అక్కడి మాటలు అభిరామ్కి వినిపిస్తున్నాయి. కావాలనే వాడు శోభాగారి దగ్గర మార్కులు కొట్టేయాలని తెలివిగా సెంటిమెంట్ డైలాగ్స్ వాడుతున్నాడని అతనికి అర్థమవుతుంది. కానీ ఆవిడ సురేంద్ర మాటల్లో నిజాయితీ గమనించారు. అందుకే ఎంతో ప్రేమగా అతని తలపై నిమిరి, డోంట్ వరీ మై సన్, నీకు ఈ అమ్మ ఉందిగా, ఇక ఒంటరివాడు ఎలా అవుతావు అని నచ్చ చెప్పి ప్రాజెక్టు స్థలానికి పయనం చేశారు. అంతా సైట్ దగ్గరికి పయనం అయ్యారు. అభిరామ్ అంతా చక్కని ప్లాన్ చేస్తూ ఎక్కడా సందేహం లేకుండా చేశాడు. వాళ్ళు సైట్ దగ్గరికి చేరుకున్నారు. సురేంద్ర తెలివిగా శోభాగారి చేత మొదటిగా కొబ్బరికాయ కొట్టించి వర్క్ స్టార్ట్ చేసేందుకు మెయిన్ ఆన్ చేయించారు. అంతా పువ్వులతో అక్కడ పూజ చేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. సురేంద్ర అంతా నా బాధ్యత అన్నట్టు పనులన్నీ దగ్గరుండి చేస్తున్నాడు. శోభాగారు మాత్రం ఎక్కువ సమయం అక్కడ ఉండకుండా వెనక్కి వచ్చేశారు. ఆవిడ్ని రెస్ట్ తీసుకోమని సురేంద్ర ఎంతో కేర్ తీసుకుని ఇంటికి పంపించేశాడు. ఆవిడ ఎక్కువ సమయం అక్కడ ఉండడం మంచిది కాదని అభిరామ్ సూచన ప్రకారం ఆవిడే వెనక్కి వచ్చేశారు. ఆవిడ వెంట జెసికా, ఇంకా కొంతమంది అనుచరులు ఉన్నారు. సురేంద్ర చాలామంది టెక్నీషియన్ని, వర్కర్స్ని పెట్టించి వర్క్లో ఆలస్యం అంటూ లేకుండా ఎంతో జాగ్రత్తగా అక్కడ పరిసరాలు చూసుకుంటూ ఉన్నాడు. నెల్సన్ అంతా గమనిస్తూనే ఉన్నాడు. మరోవైపు ఆనంద్ వర్మ కూడా సీసీలో అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఆయనంతా ఇచ్చిన ప్లాన్ ప్రకారమే అక్కడ వర్క్ జరగడంతో ఆయన అభిరామ్కి ధన్యవాదాలు చెప్పారు. అభి ఆయనకి మాటిచ్చాడు, నేనుండగా మీకు మీ ప్రాజెక్టుకి ఎటువంటి రిస్క్ ఉండదు. మీ ఆశయం ఎంతో గొప్పది, అందుకు నా వంతు సాయం ఖచ్చితంగా ఉంటుంది అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం భూపతి అతని మనుషులతో ప్రాజెక్టు స్థలంకి చేరుకున్నాడు. కొడుకు ఒంటరిగా అంత పెద్ద ప్రాజెక్టు వ్యవహారం చూసుకోవడం, అక్కడ శోభాగారు లేకుండా ఉండడం ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి, సురేంద్ర ఆవిడ నిన్ను పూర్తిగా నమ్మారు, ఇలాగే ఆవిడ నమ్మకాన్ని సాధించి ఆవిడికి కొడుకు అయిపోవాలి అని ఎంతో మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూపతి. అభిరామ్ చిన్నగా నవ్వుకొని భూపతి ఆలోచనకి తిట్టుకున్నాడు. సురేంద్ర మా అమ్మకి కొడుకుగా మారమంటున్నాడు. అదే సమయంలో తన కొడుకు తనకు కాకుండా పోతాడని తెలుసుకోలేకపోతున్నాడు. మూర్ఖుడు అని విసుక్కుంటూ అతని ఆఫీస్ వర్క్లో నిమగ్నమయ్యాడు అభి.
వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. సురేందర్ ప్రాజెక్టులో ఊపందుకున్నాడు. అతను సిన్సియర్గా అక్కడ పనులు చేస్తూ అస్సలు తీరిక లేకుండా ఉన్నాడు. అతనికి ఏమాత్రం ఖాళీ దొరికిన సమయాన్ని శోభాగారితో గడపడానికి, అలాగే అంజలితో మాట్లాడడానికి ఉపయోగిస్తూ ఉన్నాడే తప్ప తన తండ్రితో మాట్లాడాలని కూడా అతనికి లేదు. ఇప్పుడు కాస్త సురేందర్ ప్రవర్తన ఒక తీరులోకి వచ్చింది. పూర్తిగా ఇల్లీగల్ వర్క్స్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం మానేసి పూర్తి శ్రద్ధ అంతా ప్రాజెక్టు మీదే పెట్టాడు. అతని విక్రమ్, అభిరామ్ గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు అంజలి ఇంకా అతని పిన్నిగారైన మైథిలి అతని మైండ్ ట్యూన్ చేస్తూ మంచి మార్గం వైపు నడిచేలా చేస్తున్నారు. అలా ఉండగా భూపతి కొడుకు సురేంద్ర అంతలా బిజీ అయిపోవడం, అతని ఆఫీస్ వ్యవహారాలన్నీ భూపతి చూసుకుంటూ వస్తున్నాడు. ఆఫీస్లో వాళ్ళంతా భూపతి రాకతో మరింత భయం భక్తితో అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఉన్నారు. భూపతి ఒక కంటి చూపుతో అక్కడ పనులన్నీ చకచక చేయిస్తూ ఉన్నాడు. ప్రేమ్, సురేంద్ర ఆఫీస్లో భూపతి ఎంట్రీ కోసం, అక్కడ పరిస్థితి కోసం అంతా అభిరామ్కి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆఫీస్లో మెయిన్ సీక్రెట్స్ అన్నీ కూడా అభిరామ్ వరకు చేరవేశాడు ప్రేమ్. అలా ఆఫీస్ వివరాలు తెలియచేస్తున్నందుకు అతన్ని తప్పనిపించలేదు. కారణం, అభిరామ్ సురేంద్రలా దుష్టబుద్ధి గలవాడు కాదు. అతను అన్ని విషయాలు అడుగుతున్నాడు అంటే అందులో ఏదో ముఖ్యమైన కారణం ఉండుంటుంది అనే నమ్మకంతో ఒక మంచి మనిషికి సాయపడడం తన ధర్మంగా భావించి అభి ఏమడిగినా కాదు అనకుండా చేసి పెడుతున్నాడు ప్రేమ్. అభిరామ్ అంతా అబ్జర్వ్ చేస్తూ సురేంద్ర ట్రాక్లోకి వచ్చినట్టని అర్థం చేసుకున్నారు. ఎవరికి వారు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ అంతా అనుకున్నట్టే ప్లాన్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రాజాగురువు గారిని భూపతి చెంతకు చేర్చవలసిన సమయం అని అంతా ప్లాన్ చేసి, కావాలని భూపతి ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఆయన కారుకి అడ్డంగా వెళ్ళమని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన సిద్ధం చేశారు. సునీత, వినోద్ గారు ముష్టి అంతా కూడా ఆయనకు ధైర్యం చెప్పారు. మంగరాజు కూడా అభిరామ్ సరిగ్గా ఆలోచిస్తాడు అనే నమ్మకంతో సిద్ధం కమ్మన్నాడు. ఆయన అంతా వేణుగోపాల స్వామి నిర్ణయం, నేను సిద్ధం అని వారి కులదైవమైన దేవునికి నమస్కరించి సిద్ధమయ్యాడు. విక్రమ్కి ఇప్పుడిప్పుడే ఆయన్ని భూపతి చెంతకు చేర్చడం అంత మంచిది కాదు అనిపించినా, అభిరామ్ ఏం ఆలోచించినా సరిగ్గానే ఉంటుంది అని అభిరామ్ మాటకు అడ్డు చెప్పకుండా ఆయన్ని సిద్ధం చేసి అనుకున్న ప్రదేశంలో ఆయన చేతికి కొన్ని బట్టలు ఉన్న బ్యాగుని, ఇంకా కొన్ని పళ్ళు నింపిన సంచిని సర్దించి 2 చేతుల్లో పెట్టి రోడ్డుకు అవతల వైపు నిలబెట్టి అతనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవ్వకుండా ఆయనకి సమీపంలో కొన్ని పొదల్లో దాక్కొని కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంకా అభిరామ్, విక్రమ్ కాపు కాసుకొని ఏదైనా ప్రమాదం అనిపిస్తే అటాక్ చేయాలని చూస్తూ ఉన్నారు. అభిరామ్ చెప్పాడు తన సిగ్నల్ ఇవ్వగానే రోడ్డుకి అడ్డంగా రమ్మని. ఆయన సరే అని చెప్పి చూస్తూ ఉన్నాడు. అంతలో అభిరామ్ మొబైల్ మోగింది. ప్రేమ్ చేస్తున్నాడు. అభి అలర్ట్ అయ్యి చెప్పు ప్రేమ్ అన్నాడు. అవతల వ్యక్తి చెప్పాడు, సార్ భూపతి ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఆల్రెడీ 5 మినిట్స్ అయింది అని. అభి క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేసి విక్రమ్ వైపు చూసి, వస్తున్నాడు నా కొడుకు అని తిట్టి రాజాగురుకి సైగ చేసి సిద్ధంగా ఉండమని చెప్పి రోడ్డు వైపు చూశాడు. దూరంగా వైట్ ఆడి కార్ రావడం కనిపించి అభి చెయ్యి ఊపి రాజాగురువుని రోడ్డు మీదకి రమ్మని సైగ చేశాడు. రాజాగురువు రోడ్డు మీదకి వచ్చి అభిరామ్ ఇచ్చిన ప్రాక్టీస్ ప్రకారమే నడవలేనట్టు నడుస్తూ వేగంగా వస్తున్న కారుని చూసి కంగారు పడుతున్నట్టు తడబడి ఆ కారుకి అడ్డం పడ్డాడు. అంతే. భూపతి ఉన్న కార్ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే రాజాగురువు నేలపై అయ్యో దేవుడా అంటూ ఆర్తనాదం చేస్తూ పడ్డాడు. అతని చేతిలో బ్యాగులు విసిరేసినట్టు రోడ్డుపై పడి పళ్ళు అన్నీ రోడ్డు మీద దొర్లుతూ ఉన్నాయి. భూపతి కారు అతనికి కనీసం టచ్ కూడా కాలేదు. దగ్గరగా వచ్చింది, ఆగిందంతే. కానీ డ్రైవర్ అతని గుద్దేశాన్ని అనుకుని కంగారుగా కారు దిగాడు. కింద పడి ఉన్న పెద్దాయన స్పృహ లేకుండా ఉన్నాడు. అతన్ని చూసి డ్రైవర్ కంగారు పడిపోయి అతన్ని తట్టి లేపుతుంటే రాజాగురు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఆ సమయంలో డ్రైవర్కి కాళ్ళు చేతులు ఆడలేదు. ఓర్ నాయనో, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుగా కారు దగ్గరికి వచ్చి, బాస్ ఎవరో పెద్దాయన మన కారు కింద పడ్డాడు, రక్తం రాలేదు కానీ స్పృహ లేకుండా ఉన్నాడు, చచ్చిపోయాడు అనిపిస్తుంది అని కంగారుగా చెప్పాడు. భూపతి కాస్త కంగారు పడ్డాడు. రేయ్, ఇది మినిస్టర్ ఏరియారా, ఇక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉంటాయి, ఎంత పని చేశావు అంటూ కారు దిగి గాయపడ్డవాడిని చూడాలని వచ్చాడు.
అక్కడ దాక్కుని ఉన్న అభిరామ్, విక్రమ్ అతని బృందం అంతా గమనిస్తూనే ఉన్నారు. రాజాగురువు అభిరామ్ ఇచ్చిన ప్రాక్టీస్ ప్రకారమే నడుచుకోవడంతో వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంది. నేలపై పడి ఉన్న వ్యక్తిని చూసి మొదట భూపతి అంతగా రియాక్ట్ అవ్వలేదు. డ్రైవర్ని తిడుతూ చూసుకోవడం తెలీదా, బాగా పెద్ద ఆయనలా ఉన్నాడు, మన కారు వేగం చూసి కంగారు పడ్డాడు, అందుకే ఇలా జరిగింది, చూడు ఉన్నాడో పోయాడో, సమయానికి మన వాళ్ళు కూడా ఇక్కడ లేరు, అంతా కట్టుకొని ఆ నర్సింగ్ని వెతుక్కుంటూ వెళ్ళారు. ఉన్న కాసింత మంది సురేంద్రకు సాయం చేసే పనిలో ఉన్నారు. ఈ బాయిగాడు సమయానికి వాడి మనుషులతో ముంబైలో సెటిల్ అయ్యాడు, అంతా పనికి మాలిన సంత అంటూ కసురుతూ ఉన్నాడు. డ్రైవర్ భయపడుతూ కింద పడ్డ అతన్ని కదిలిస్తూ ఉంటే పక్కకి తిరిగి ఉన్న రాజాగురువు రూపం ఇప్పుడు భూపతికి క్లియర్గా కనిపించింది. అంతే, అతనికి దిమ్మ తిరిగిపోయింది. ఒక్కసారిగా బరువైన బండరాయి మొహం మీద పడ్డ ఫీలింగ్ కలిగింది అతనికి. భూపతి ఎంతో షాక్ అవుతూ మాటలు రానట్టు చేతులూపుతూ ఊపిరి ఆడనట్టు ఆయాసపడుతూ సైగలు చేస్తూ ఆయాసపడుతూ ఉన్నాడు. అతని ప్రవర్తన డ్రైవర్కి అర్థం కాక ఏమైంది సాబ్ అంటున్నాడు. భూపతి ఆవేశపడుతూ రేయ్, వీడు రాజగురువురా, విజయరాఘవ గారి ఆస్థాన రాజగురువు, నేను ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నా, నా శత్రువుల మనిషి ఇప్పుడు ఇక్కడ ఇలా దొరికాడు, కానీ వీడు, ఓ ఉన్నాడో పోయాడో చూడు, వీడు మనకి చాలా అవసరం రా అని కంగారు పెడుతూ రాజాగురువు నాడి పట్టుకొని చూశాడు. అతని నాడీ వ్యవస్థ బాగానే ఉంది. అమ్మయ్యా, వీడి ప్రాణాలతో ఉన్నాడు, రేయ్ త్వరగా వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం, వీడికి ఏమీ కాకూడదు అని కంగారుగా అతని డ్రైవర్ సాయంతో కారులో ఎక్కించుకొని అతని బట్టల బ్యాగ్ మాత్రం కారులో వేసుకొని వేగంగా హాస్పిటల్ వైపు పొమ్మన్నాడు. వాళ్ళ వెనకే విక్రమ్ బృందం స్టార్ట్ అయ్యారు. అభిరామ్ తన ప్లాన్ ప్రకారమే రాజాగురువు భూపతి చేతికి దొరకడం, సజావుగా తన ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో గట్టిగా ఊపిరి తీసుకొని విక్రమ్కి కొన్ని వివరాలు చెప్పి హాస్పిటల్లో కొన్ని ఏర్పాట్లు చేయమని అతని ప్లాన్ వివరించాడు. అంతే, విక్రమ్కి అభి ప్లాన్ అర్థమైంది అని నిమిషమే అతని మనసులో ఉన్న సందేహం దూదిపింజలా ఎగిరిపోయింది. అభిని గట్టిగా హక్ చేసుకుని సూపర్ రా, ఇంకా నేను చూసుకుంటా అని చెప్పి అతను ముందుకు కదిలాడు. భూపతి కంగారు పడుతూ సురేంద్ర కాల్ చేసి విషయం చెప్పాడు. రాజగురువు దొరికాడు, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, నువ్వు త్వరగా రా, ఇక్కడ నాతో ఎవరూ లేరని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సురేంద్ర కాస్త షాక్ అయ్యాడు. రాజగురువు గారు దొరికారా అంటే ఆయనతో శశిమేఘన ఉందా అని కంగారు పడుతూ అక్కడ పనులు జాగ్రత్తగా చూసుకోమని తన మనుషులకు చెప్పి హాస్పిటల్ చేరుకున్నాడు సురేంద్ర. అక్కడ భూపతి కనిపించి విషయమంతా చెప్పాడు. లోపల రాజాగురువుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అతనికి ఏమీ కాకూడదు అని ఆ ఇద్దరు ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు. అంతలో వాళ్ళకి దూరంగా కొంతమంది పోలీస్ వాళ్ళు రాజేష్కి సెక్యూరిటీ ఇస్తూ వస్తున్నట్టు కనిపించారు. వాళ్లతో విక్రమ్ కూడా ఉన్నాడు. సురేంద్ర భూపతి వైపు కంగారుగా చూశాడు. భూపతి కూడా కాస్త కంగారు పడుతూ వీళ్ళేంటి ఈ సమయంలో ఇక్కడికి వస్తున్నారు అనుకుంటూ ఉండగా ఇటువైపుగా కొంతమంది ప్రెస్ వాళ్ళు వస్తున్నట్టు కనిపించారు. భూపతి ఇంకా సురేంద్ర అదిరిపడ్డారు. ఆ ప్రెస్ రిపోర్టర్స్ విక్రమ్ వాళ్ళకి ఆపోజిట్గా వస్తూ కనిపించారు. సురేంద్ర భూపతి ఆ దృశ్యం చూసి షాక్ అయిపోయి చూస్తుండిపోయారు. వాళ్ళల్లో సురేంద్ర తేరుకుని అంటున్నాడు, డాడ్ వీళ్ళేంటి ఈ సమయంలో ఇటువైపు వస్తున్నారు, వీళ్ళకి కానీ రాజాగురువు మ్యాటర్ తెలిస్తే తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నాడు. భూపతి అవును అన్నట్టు పక్కకి తప్పుకోవాలన్నాడు. సురేంద్ర అవును అని ట్రై చేశాడు, కానీ అందుకు అవకాశం లేకుండా వాళ్ళకి సమీపంగా ప్రెస్ వాళ్ళు వచ్చి చుట్టారు. ఇక వైపు విక్రమ్, రాజేష్ పోలీస్ సిబ్బంది, ఇంకోవైపు ప్రెస్ వాళ్ళు, మధ్యలో భూపతి ఇంకా సురేంద్ర ఇరుక్కున్నారు. వాళ్ళు ఎటూ తప్పుకోలేక కంగారు పడుతూ చూస్తూ ఉన్నారు. అక్కడ చాలా పెద్ద డ్రామా మొదలైంది. ప్రెస్ వాళ్ళు రాజేష్ని ఆపి అడుగుతున్నారు, ఏమైంది రాజేష్ గారు, నిన్న మీ ఇంట్లోకి ఎవరో వచ్చారని, మీ మీద అటాక్ చేయబోయారని, మీరు ఎదురుదాడి చేసి వాళ్ళని పట్టుకోబోతే గోడ దూకి పారిపోయారని తెలిసింది. ఆ సమయంలో మీకు గాయం ఉన్నా కాలికి ఇంకాస్త గాయమైందని ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ తెలిసింది, నిజమేనా? చెప్పండి సార్, ఎవరు మిమ్మల్ని అటాక్ చేసింది, ఎవరికి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఉంది? ఆ లాకెట్ మిస్టరీ వాళ్ళేనా మిమ్మల్ని మళ్ళీ అటాక్ చేసింది అని ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే భూపతి, సురేంద్ర ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ లోపల టెన్షన్ పడుతూ బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ వెర్రిచూపులు చూస్తూ ఎవరై ఉంటారు అన్నట్టు బిల్డప్గా చూస్తున్నారు.
వాళ్ళ రియాక్షన్ విక్రమ్ గమనిస్తూనే ఉన్నాడు. అతను లోపల నవ్వుకుంటూ మీడియా మధ్యకు వచ్చి లేదు, అలాంటిదేమీ లేదు, అడ్డు తప్పుకోండి, మాకు చాలా పనుంది అంటూ ఉంటే ఒక లేడీ విక్రమ్ ఎదురుగా మైక్ పెట్టి సార్, ఎందుకు సార్ నిజాన్ని చెప్పడం లేదు, భయపడుతున్నారా అని అడిగేసరికి విక్రమ్ ఆవేశపడుతూ భయమా, నాకా, ఛాన్సే లేదు, నేనెవరికీ భయపడను, ఆ విషయం మీకు తెలుసు, మరెందుకు ప్రశ్న హా అని గట్టిగా అరిచి సరే చెప్తున్నా వినండి, ఎస్ఐ రాజేష్ జారిపడ్డారు, కాలి గాయమై ఉంది, అది కాస్త ఎక్కువైంది, మేమంతా ట్రీట్మెంట్ చేయించేందుకు తీసుకొచ్చాం, అలాగా మీరేదో ఊహించేసుకుంటున్నట్టున్నారు, నిజమే రాజేష్కి థ్రెడ్ ఉంది, అందుకే సెక్యూరిటీ, అతని ఇంట్లోకి వెళ్లేందుకు ఎవరికి ఏంటి ఎటువంటి పనికిమాలిన సన్యాసినా ఛాన్స్ లేదు, రాజేష్ ఇంటి చుట్టుపక్కల ఎవడైనా అనుమానంగా కనిపించినా కాల్చి పారేయమని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఆ విషయం తెలిసి ఎవడంత సాహసం చేయరు, అర్థమైందా, మీకు మీరే ఎటువంటి స్క్రిప్ట్ రాసుకోవడం సరికాదు, నేనుండగా రాజేష్ నీడ కూడా ఎవరిని తాకనివ్వను, అసలు రాజేష్పై అటాక్ చేసింది ఎవరో, ఆ లాకెట్ మిస్టరీ ఏంటో తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను, ఆ నా కొడుకుల్ని పట్టుకొని తాట తీస్తా అని భూపతి సురేంద్రల వైపు చేయి చూపించి పంచడాగలో వేస్తాడు విక్రమ్. విక్రమ్ డైలాగులు విన్న భూపతి సురేంద్ర గతుక్కుమని వీడేంటి మన వైపు వేలు చూపెడతాడు, ఎక్కడో కొడుతుంది అని పక్కకు తప్పుకుంటూ ఉండగా ప్రెస్ వాళ్ళు భూపతి గారిని అతని కొడుకు సురేంద్రని చూశారు. అంతా మైకులు కెమెరాలు వాళ్ళ వైపు తిప్పి ఇండస్ట్రియలిస్ట్ సురేంద్ర గారు, ది గ్రేట్ లెజెండ్ ఫణీంద్ర భూపతి గారు ఇక్కడున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది, ఏమైంది సార్, మీరేంటి ఇక్కడ, ఎవరికి బాలేదు చెప్పండి సార్ అని అడిగారు ప్రెస్ వాళ్ళు. అంతే భూపతి తడపడుతూ ఏమీ చెప్పలేక ఆలోచిస్తూ ఉన్నాడు. అతన్ని చూసి విక్రమ్ తన ప్లాన్ ప్రకారం ఎంత జరుగుతుందని నవ్వుకుంటూ వాళ్ళకి దగ్గరగా వచ్చి ఏంటి భూపతి గారు ఏమైంది, మీరిలా మీ అబ్బాయి సురేంద్రని వెంట పెట్టుకుని హాస్పిటల్కి మీరే స్వయంగా వచ్చారంటే ఎంతో ముఖ్యమైన వాళ్ళకి హెల్త్ బాగాలేదని అర్థమవుతుంది, ఏమైంది సార్, ఎవరికి బాగాలేదు అని మర్యాద ఒలకబోస్తూ అడిగాడు విక్రమ్. విక్రమ్ వినయం మర్యాద చూస్తుంటే వాళ్ళలో ఒక సందేహం కలిగింది, వీడేంటి మరి మర్యాద ఒలకబోస్తున్నాడు అనుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, అంతేకాకుండా ఈ ప్రెస్ వాళ్ళ మధ్య ఇరుక్కుపోయాం, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి అని తడబడుతుండగా హఠాత్తుగా లోపల ఉన్న డాక్టర్ సమయం చూసుకొని బయటకు వచ్చి సార్, ఆ పెద్దాయనకి ఏమీ కాలేదు, కింద పడ్డంతో బీపీ ఎక్కువయ్యి స్పృహ కోల్పోయాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు, లేచి కూర్చున్నాడు, ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పాడు డాక్టర్. అంతే. సురేంద్ర తల కొట్టుకుంటూ ఈ డాక్టర్ ఇప్పుడే రావాలా అనుకున్నాడు. భూపతికి అంతా గందరగోళంగా ఉంది, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక సతమతమడుతుంటే విక్రమ్ కలగ చేసుకుని పెద్దాయన కింద పడాలా, కింద పడ్డాడా, ఎవరా పెద్దాయన అని అడిగాడు. ఆ ప్రశ్న భూపతికి ఉలిక్కి పడ్డాడు. డాక్టర్ ఏదో చెప్పేలోగా రాజాగురువు గబగబా బయటకు వచ్చి డాక్టర్ బాబు ధన్యవాదాలు, నేను బాగానే ఉన్నాను, ఇంక వెళ్తాను, ఇక్కడే ఉంటే నాకు ఇబ్బంది కలుగుతుంది అని అక్కడి నుంచి మరపుల్చుకొని గమనించకుండా డాక్టర్కి చెప్తూ ఉంటే రాజాగురువు వైపు కెమెరాలు తిరిగాయి. విక్రమ్ అతని బృందం చూపు అతనిపై పడింది. భూపతి సురేంద్ర ఎక్కడ లేని టెన్షన్ పడిపోయి అయిపోయింది, ఈ ముసలాడు బయటకు వచ్చి ముంచేశాడు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పాలి అని భయపడుతూ ఉండగా డాక్టర్ ఆ పెద్దానికి చెప్తున్నాడు, అదేంటి మీరు అలా బెడ్ దిగి వచ్చేశారు, మీకు విశ్రాంతి అవసరం, అలా బయటకు రాకూడదు, నా మాట వినండి అంటూ ఉండగా రాజాగురువు అక్కడ వాళ్ళ వైపు తల తిప్పి చూశాడు. అంతే, అతనికి భూపతి గుర్రుగా చూస్తూ కనిపించాడు. రాజాగురువు గజగజ వణికిపోతూ తడబడుతున్న మాటలతో భూపతి భూపతి అని భయంగా చూస్తూ చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని చూసి కాస్త ధైర్యం తెచ్చుకొని వాళ్ళ వైపు వెళ్ళబోతుంటే భూపతి సురేంద్ర అతన్ని రెండు వైపులా గబుక్కును పట్టుకొని అరే ఏంటి మీ కంగారు, హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఉరుకులు పరుగులు వద్దు అంటే వింటారా, ముందు మీరు లోపలికి వెళ్ళండి, మీకు రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్తున్నారుగా అని అతన్ని ఎటు కదలింపకుండా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. భూపతి రాజాగురువుకి మాత్రమే వినిపించేటట్టు చెప్తున్నాడు, నోరు తెరిచావో పైకి పోతావు, నోరు మూసుకొనుండు, ఎదవ తెలివితేటలు చూపిస్తే నీ అంత చూస్తా చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు. అతని వార్నింగ్కి రాజాగురువు భయపడిపోయి నోరెత్తలేదు, ఎటూ కదలలేదు. ప్రెస్ వాళ్ళు ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరండి ఈయన, ఎందుకు కంగారు పడుతున్నారు అని అడిగారు. విక్రమ్ రాజేష్ అక్కడ పోలీస్ సిబ్బంది అంతా అనుమానంగా చూసేసరికి భూపతి తడబడుతూ మా పనివాడు అందామనుకున్నాడు, కానీ సురేంద్ర తడబడకుండా
ఆయన మా తాతగారు ఒంట్లో బాగోకుంటే ఇక్కడికి తీసుకొచ్చాం అన్నాడు. ఆ మాటకి అక్కడ వాళ్ళతో పాటు భూపతి కూడా షాక్ అయ్యాడు. సో మరి అభి ప్లాన్ ఏంటి? రాజాగురువుని ఇక మరి భూపతి వాళ్ళ ఇంట్లోకి చేర్చాలని అభి ప్లానా? మరి ఏం చేశాడు అభి ప్లాన్? దీని కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది మన ఛానల్లో. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.